నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఏపీలో మనం ఇటీవల చూసాము, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కానీ అయ్యన్న పాత్రుడైతే ఎవరు హాజరు కావట్లేదు కదా. అయితే అనర్హత వేటు పడుతుందని నిన్న మనకు వస్తున్న సమాచారం. అయితే మరి ముఖ్యంగా శీతాకాల సమావేశాలు ఇక జరగబోతున్నాయి త్వరలోనే. అయితే ఈ శీతాకాల సమావేశాలకు కూడా వైసీపీ వాళ్ళు హాజరు అవుతారని మరోసారి మనకు వస్తున్న సమాచారం. నిజంగా ఈ శీతాకాల సమావేశాలకి ఇక హాజరు అవుతారా? హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్తారని సమాచారం వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శాలిని, మన వీక్షకులకు కూడా. సార్, మన ఇటీవల మనం చూసాం, ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కాలేదు. కానీ వాళ్ళ జీతాలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు, రిజిస్టర్ బుక్లో సైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారేమో వీళ్ళెవరు హాజరు కావట్లేదని అనర్హత వేటు పడుతుందని మరోపక్క చెప్తున్నారు. మరోపక్క ఏమో త్వరలో శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ శీతాకాల సమావేశంలో కూడా ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ వర్గాల్లో చెప్పుకొస్తుంది ఏంటంటే, ఇక వెళ్ళాల్సిందే, మనం అసెంబ్లీకి వెళ్ళాల్సిందే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఆ ప్లేస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపిస్తారని వాళ్ళ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. ఇది ఇక ఏ విధంగా జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? శాలిని, ఇప్పుడు మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇలా ప్రవర్తించిన పార్టీ ఇంతవరకు మనం చూడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు కూడా గతంలో ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు వ్యవహరించలా. కాబట్టి ఈయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. అంత తేడాగా, అంటే తేడా అంటారు చూసారా, అన్నీ తేడాగానే ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగాను తేడాగానే పరిపాలించాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండి తేడాగానే వ్యవహరించాడు. రెండోసారి ప్రతిపక్ష హోదా రాలేదని ఆయన అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళనని భీష్మించాడు. అంటే ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రజల మీదే కక్ష సాధింపులాగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికి 18 నెలలు అయింది ఆయన మొన్న ఎన్నికలు అయ్యి, 2024 ఎన్నికలు అయ్యి. తర్వాత ఎన్నికల్లో రెండే పార్టీలు ఉన్నాయి శాసనసభలో. ఒకటి తెలుగుదేశం 164 స్థానాలతోనూ 11 స్థానాలతో వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఎవరికీ అసలు ప్రాతినిధ్యం లేదు. కనీసం ఇతర పార్టీలకు కూడా ప్రాతినిధ్యం ఉంటే వాళ్ళైనా ప్రజా సమస్యల్ని శాసనసభలో ప్రస్తావిస్తారు. మరి ఈయన ఇంతవరకు ఆయన వెళ్ళలేదు, మిగిలిన శాసనసభ్యులను కూడా వెళ్ళొద్దని భీష్మించుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని. ఆయన ప్రతిపక్ష హోదాకు అర్హత లేకపోయినప్పటికీ కూడా శాసనసభ స్పీకర్ గారికి లెటర్ రాశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. శాసనసభ ప్రతిపక్ష స్పీకర్ గారు కూడా 10% సీట్లు ఉన్న వ్యక్తులకే, పార్టీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది పార్లమెంటరీ నియమాలు ఉన్నాయి. కాబట్టి నేను దాన్ని ఉల్లంఘించి ఇవ్వలేనని. దీంతోపాటు ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళాడు. హైకోర్టులో కూడా ఆ విచారణ పూర్తి కాల, ఈయనకి ఇవ్వమని కానీ ఇవ్వద్దని కానీ కూడా చెప్పలేదు. కాబట్టి స్పీకర్ గారు తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఇవ్వాలన్నా కూడా అక్కడ నియమాలు అడ్డం వస్తున్నాయి, ఇవ్వాల. అదే లేఖ కూడా రాశాడు ఆయన. రాసినప్పుడు ఆయన గవర్నర్కి అప్రోచ్ అయ్యాడు, రకరకాల రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి కూడా వెళ్ళాడు, కేంద్రం దగ్గరికి కూడా. ఎవరు కూడా ఆ నియమాలని, నిబంధనల్ని ఉల్లంఘించి ఇవ్వమని చెప్పలేరు. సరే, అది అట్లా ఉండగా కనీసం ప్రజల తరపున అసలు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోతే మాత్రం, గుర్తింపు లేకపోతే మాత్రం వెళ్ళి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత అయితే ఆయనకు ఉంది. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా అదే చెప్తున్నాయి. ఉన్న రాజకీయ పార్టీలు రెండింటికే ప్రాతినిధ్యం ఉంది కాబట్టి ఆయన వెళ్ళాలి, అది ఆయన బాధ్యత. మరి ఎందుకు ఆయన విస్మరిస్తున్నాడో తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు అని. నిన్నగాక మొన్న ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ తెలంగాణ రైజ్ కాన్ఫరెన్స్ కోసం ఆహ్వానించడానికి వెళ్ళిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఐటీ మినిస్టర్ గారు కూడా ఆయన కుటుంబాలకి చాలా సన్నిహితుడు, వాళ్ళ తండ్రి గారికి సమవయస్కుడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి బాగాలేదు, ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష బాధ్యతలను ఆయన నిర్వర్తించాలి, అంతేగాని శాసనసభను బహిష్కరించడం ద్వారా ఆయన తప్పు చేస్తున్నాడని కూడా ఆయన కరాఖండిగా చెప్పాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఆయనకు సన్నిహితులు కూడా అదే చెప్పారు. తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న మేడ
పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే సలహా చెప్పాడు. ఎవరైనా అదే చెప్తారు. రెండోది ఏంటంటే ప్రజలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈయన కాకుండా ఇంకొక 10 మంది శాసనసభ్యులు కూడా ఉన్నారు. అందులో 5-6 కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు అసలు ఇంతవరకు శాసనసభలోకి అడిగే పెట్టలేదు. మొన్న ఈ మధ్య శాసనసభ కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా వాళ్ళని ఆ శిక్షణకి కూడా వెళ్ళనివ్వాలి. దాని మూలన ఏమవుతుందంటే శాసనసభలో ఎలా ప్రవర్తించాలి, ఏ నిబంధనలు పాటించాలి, ఏ అంశాలు ఎలా ఉండాలనేది ట్రైనింగ్ ఇస్తారు. దానికి కూడా ఈయన వెళ్ళనివ్వలేదు. దీంతో అసలు నియోజకవర్గాల్లోని ప్రజలు కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు మేము, మీరు అసెంబ్లీకి లోపలికి వెళ్ళి మాట్లాడకుండా ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అని. దీంతో అంతర్గతంగా కూడా ఆయన మీద ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్పీకర్ గారు కూడా ఒక మాట చెప్పారు. మీరు శాసనసభ ఇచ్చే వేతనాలు, అలవెన్సులు, సౌకర్యాలు అన్నీ అనుభవిస్తూ శాసనసభకు రాని పక్షంలో మీరు ఎలా అర్హులవుతారు వీటిని తీసుకోవటానికి, కాబట్టి మీరు మిమ్మల్ని అనర్హులుగా భావించాల్సి వస్తుందని. ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే బయట నుంచి తీసుకునే తాత్కాలిక ఉద్యోగులు కూడా ఎన్ని రోజులు రాకపోతే అన్ని రోజులు జీతం కట్ చేస్తారు. ఒకవేళ కనుక ఇట్లా బాయ్కాట్ చేస్తే అసలు వాళ్ళని పంపించేస్తారు. అదే మీకు కూడా వర్తిస్తుంది కదా అని. కొంతమంది ఏం చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా ఆయనకి రావాల్సిన వేతనాలు కానీ ఇతర అలవెన్సులు కానీ సౌకర్యాలు పొందట్లేదని. ఆయన వ్యక్తిగతంగా పొందకపోవచ్చు, కానీ మిగిలిన వాళ్ళు పొందకపోయినా కూడా ఆయన కూడా నైతిక బాధ్యత అయితే వహించాలి. ఎందుకంటే ఆ పులివెందుల నియోజకవర్గం ప్రజలు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి అనవసరం ఇతను వేతనాలు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ శాసనసభ్యుడిగా అక్కడ హాజరవ్వాలి. అట్లా కూడా నైతికంగా చూస్తే ఆయన కూడా ఇదే కేటగిరీలోకే వస్తాడు. కాబట్టి 11 మందిని అనర్హత వేటు వేయాల్సిన సందర్భం కూడా వస్తుంది. ఇంతవరకు బహుశా ఎక్కడ భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా వాళ్ళకిచ్చిన బాధ్యతలను విస్మరించి అనర్హత వేటు వేయించుకున్న వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఇంతవరకు ఎక్కడా లేవు. ఎందుకంటే ఎవరైనా సరే అధికార బాధ్యతలు ఇస్తే ముఖ్యమంత్రిగా పాలిస్తారు, ప్రతిపక్ష బాధ్యతలు ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా వెళ్తారు. ఇలా అలిగి చెరువు మీద అలిగిన కొంగలాగా చెరువుకేం నష్టం, కొంగకి నష్టం. ఇప్పుడు ప్రజలు ఇతర పార్టీల నాయకులు కూడా హితవు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే బహుశా కిందటిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచనగా చెప్పాడు. నేను కాకుండా డిప్యూటీ నాయకుడిగా ఉన్న ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన పుంగనూరు శాసనసభ్యుడు, చిత్తూరు జిల్లా, అది అన్నమయ్య జిల్లా కింద వచ్చింది. ఇప్పుడు ఆయన నాయకత్వంలో పంపిస్తాను అని, అంటే ఆయన సీనియర్ సభ్యుడు కాబట్టి దాదాపు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు కాబట్టి ఆయన్ని నాయకుడిగా ఉంచి ఇన్ఛార్జిగా పంపిస్తానని. అది కూడా అంత కరెక్ట్ అయిన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళక్కర్లేదు? ఇప్పుడు ఆయన పులివెందుల నుంచి ఎలక్ట్ అయ్యాడు కదా ఒక శాసనసభ్యుడిగా. తర్వాత పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నీకు అంత నామోషి ఎందుకు శాసనసభలోకి వెళ్ళటానికి? నువ్వు ప్రతిపక్ష హోదా గుర్తింపు ఉన్నా లేకపోయినా రెండో పార్టీ నీదే కాబట్టి నువ్వు ప్రజల దృష్టిలో కానీ స్పీకర్ గారి దృష్టిలో కానీ లేకపోతే అక్కడ ఉండే సభలో కానీ నువ్వే ప్రతిపక్ష నాయకుడి కిందే లెక్క. కాబట్టి నువ్వు అంత ఆయన అయ్యన్న పాత్రుడు గారు కూడా గౌరవ స్పీకర్గా ఉండి ఈయన ఉద్దేశాలని కనిపెట్టి నువ్వు శాసనసభకు రా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు కావాల్సినంత సమయం నేను ఇస్తాను అంటే పూర్తిగా ఇక ఆయన ఎక్సెప్షనల్గా ఎవరికి ఇవ్వలేరు. ఎంతవరకు నియమాలు అనుమతిస్తాయో అంతా ఇస్తాను, నీకు ఆ ప్రాధాన్యత గౌరవం ఇస్తాం, నీకు ఎటువంటి అవమానం జరగదని కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే గతంలో ఈయన అంత 151 స్థానాలు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని చాలా అవమానకరంగా హేళనగా మాట్లాడాడు. అవన్నీ ఆయన గుర్తొస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఉన్నప్పుడే మేమందరం లేచి నుంచుంటే మీరేమవుతారని కూడా అడిగాడు. అంటే లేచి నుంచుంటే అంటే దౌర్జన్యం చేస్తారా శాసనసభలో? అటువంటిది ఇవాళ నా స్థానాలు 11 ఉన్నాయి, మరి 164 మంది లేచి నుంచుంటే నేనేమవుతానని భయపడుతున్నాడా? మరి ఎందుకో తెలీదు. అట్లాంటి పరిస్థితి ఉండదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గత అసెంబ్లీలో అందరు సభ్యుల్ని సస్పెండ్ చేసినప్పుడు కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారిని చేయలేదు. ఆ రోజు ఆయన సభలో లేడు. కానీ మర్నాడు ఆయన ఒక్కడే శాసనసభలోకి వెళ్ళాడు. ఆ సెషన్ అంతకాలం కూడా ఒక్కడగా అధికార పక్షాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. అంత పెద్ద వయస్కుడని ఈయన ఎప్పుడు హేళన చేస్తాడు కదా, ఎంతో కాలం ఉండడు ఆయన, ఈసారి ఎన్నికలకి ఉండడు, అప్పుడు ఉండడని. మరి నువ్వైతే యువకుడివే కదా, నీకు 11 మంది సభ్యులు ఉన్నారు కదా, నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు అనేది ఈవెన్ సొంత చెల్లెలు షర్మిల గారు కూడా అడిగింది. ఆమెను కూడా హేళన చేశాడు, నీకు సీట్లు లేవు ఓట్లు లేవు అని.
అయితే ఆమె ఒక మాట చెప్పింది చాలా రిటాలియేషన్గా, నాకు సీట్లు ఓట్లు లేకపోయినా ప్రజల తరపున నేను మాట్లాడుతున్నాను, నీకు 40% ఓటింగ్ ఉందని చెబుతున్నావు, 11 సీట్లు ఉన్నాయి, కానీ నేను సమానమేను, నువ్వు శాసనసభలోకి వెళ్ళట్లేదు కదా అంది. ఆమెకేమో ఎమ్మెల్యేలు లేక వెళ్ళలేదు, ఈయనకి 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా శాసనసభలోకి వెళ్ళి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నామని ఆమె అంతకంటే హేళనగా మాట్లాడింది. ఇప్పుడు ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడు ప్రజలకు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఇతర పక్షాల పార్టీల నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నాడు అని కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంటే వాళ్ళే వెళ్ళి మాట్లాడగలిగేవాళ్ళు, ప్రాతినిధ్యం లేకపోయినా బయట అయినా మాట్లాడుతున్నారు, ప్రభుత్వంకి సలహా సూచనలు ఇవ్వటం కానీ ఏమన్నా తప్పులుంటే విమర్శించడం. ఈయనకి అవకాశం ఉండి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈసారి శీతాకాల సమావేశాల్లో ప్రజల దృష్టిలో పలసన కాకుండా, తర్వాత అనర్హత వేటు పడకుండా చూసుకోవటం కోసం తను కనీసం ఆ 10 మందిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో పంపాలని కిందసారి అనుకున్నాడు. కొంతవరకు ఒక సూచనప్రాయంగా అనుకున్నప్పటికీ మళ్ళీ అహం అడ్డం వచ్చింది. మరి ఈసారి ఈ అనర్హత వేటు పడే ఒక సాంకేతిక అంశం కూడా ఉంది. కాబట్టి తర్వాత స్థానికంగా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల మీద ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఈసారి హాజరవుతారని అంటున్నారు. సార్ ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఇంకా హాజరు కారంటారా? ఎందుకంటే ఆ ప్లేస్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపిస్తామంటున్నారు కదా. అవును. మరి ఈ టైంలో ఇప్పుడు కూడా హాజరు కాడంటారా జగన్మోహన్ రెడ్డి? అంటే ఆయనకి గతంలో శాసనసభలో తను మాట్లాడిన మాటలే ఆయనకి అడ్డంగా ఉన్నాయి. ఆయనకి అవమానకరంగా, నేను ఇంత హేళనగా మాట్లాడే కదా, నన్ను కూడా హేళనగా మాట్లాడితే నా పరిస్థితి ఏంటి అనేది ఆయన మనసులో తిరుగుతుంది రీళ్ళు. అది భయపడుతున్నాడు అనుకుంటున్నాం. అయిగోగా ఇప్పుడు మరి నువ్వు కూడా 11 మందితో వచ్చావు, 164 మంది నుంచి ఉంటే నీ పరిస్థితి ఏంటని ఎవరో ఒకళ్ళు సభ్యులు అడుగుతారు కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడామో అటువంటి మాటలు అటు కూడా వస్తాయి కదా. అటువంటిప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పగలుగుతాడు? అందులో వయసు కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద ఆయన, వాళ్ళ తండ్రి వయస్కుడు, గౌరవనీయమైన వ్యక్తిని ఆ విధంగా హేళనగా మాట్లాడి సభలో అవంత ప్రసారమైనవి. అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ ప్రజలు కూడా చూశారు. ప్రజలు కూడా చూడబట్టే ఇతనికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియనంతటి అనాగరికమైన వ్యక్తి అనేది తెలిసే కదా ఈసారి అంత శిక్ష వేసింది. అదే కనుక పార్లమెంటరీ సాంప్రదాయాలను కాపాడి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పరిపక్వతని కనుక చూపెట్టుకుంటే ఇంత ఘోర ఓటమి రాదు. కనీసం 25 స్థానాల్లో 30 ఎంతో కొంత వచ్చేది. కానీ ఆ విధంగా ఏకపక్షంగాను, తర్వాత తలబిరుసుగాను, లేకపోతే అమర్యాదగాను ఒక చట్టసభలో మాట్లాడటం, సభా సాంప్రదాయాలకు భిన్నంగా మాట్లాడటం, అవి ప్రజలు హర్షించలేకపోయారు. అది ఎప్పుడైనా సరే చట్టసభల్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో మాట్లాడే మాట వేరు, నువ్వు ప్రజల ముందుకెళ్ళి పార్లమెంటరీ సాంప్రదాయాలను గౌరవించాలి. అది ఆయనకి తెలియదు. అంతకుముందు మరి పార్లమెంట్లో కూడా ఆయన లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. మరి అక్కడ ఆయన ఎప్పుడు గమనించలేదో మరి ఏంటో తెలియదు. తర్వాత ఒక ముఖ్యమంత్రి కొడుకు, తను అప్పుడైనా కొంత తెలిసి ఉండాలి అసలు ఎట్లా మాట్లాడతారు ఏంటని. ఇప్పుడు మొన్న మధ్య గుమ్మడి నరసయ్య గారి మీద ఒక సినిమా కూడా తీస్తున్నారు చారిత్రకంగా. ఇక్కడ ఆయన ఇల్లందు నుంచి పోటీ న్యూ డెమోక్రసీ తరపున, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున 6 సార్లు ఎన్నికయ్యాడు. సైకిల్ మీద మాత్రమే తిరుగుతాడు ఆయన ఇప్పటికీ. ఆయన కూడా అన్నాడు తండ్రి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏమి నేర్చుకునలేదు అని. ఆయన ఎవరిని ఏమనలే ఇంతవరకు. కానీ ఆయన కూడా ఆ రిమార్క్ అయితే పాస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, తండ్రి నుంచి అతను ఏమి నేర్చుకున్న దాఖలాలు కనపట్టలేదు అని. ఎందుకంటే తండ్రి కనీసం బయట ఎలా వ్యవహరించినా, చట్టసభల్లోనూ అక్కడ 1-2 సందర్భాల్లో భిన్నంగా వ్యవహరించినా కొంత సాంప్రదాయాలు మర్యాదలు తెలుసు. అది అసలు ఇతనికి ఎక్కడా కూడా కనపట్టల్లా. పూర్తిగా భిన్నంగాను ఒక మొండి వైఖరితో వ్యవహరిస్తున్నాడు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అలా మొండి వైఖరితో వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ప్రజల అభిప్రాయాలని మనం ప్రతిబింబించే విధంగా వాళ్ళ తీర్పును గౌరవించేటట్టుగా మనం వ్యవహరించాలి. అంతేగాని నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి నేను మిమ్మల్ని పట్టించుకోను అంటే రేపు అసలు నీ పార్టీకి ఎవడ ఓటేస్తాడు? ఎందుకు వేయాలి ఓటు? నువ్వు బాధ్యతలుగా వదిలేసిన వ్యక్తివి.
ఇప్పుడు ఎవరన్నా సంసార బాధ్యతలు వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయి మళ్ళీ నేను వచ్చాను సంసారం చేస్తాను గ్రామంలో ఉంటానన్నా కూడా ఎవడన్నా నమ్ముతారా? ఇతనికి ఎప్పుడైనా ఒత్తిడి వచ్చినప్పుడల్లా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, ఇతన్ని మనం లెక్కలోకి తీసుకోలేము అనుకుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో మన పెద్దిరెడ్డి రామచంద్రన్ రెడ్డిని పంపిస్తే మరి సజ్జల ఆ శకల శాఖగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆయన శాసనసభలోకి వెళ్ళలేడు కదా, ఆయనకి ఎమ్మెల్యే పదవి ఏం లేదు. సభ్యుడైతేనే శాసనసభలోకి వెళ్తారు. నువ్వు బయట ఎంత గొప్ప నాయకుడు అయినా, పార్టీ తరపున ఎంత గొప్ప పదవులున్నా, ఎన్ని పదవులున్నా కూడా శాసనసభలోకి అయితే ఎంటర్ అవ్వలేడు. కాబట్టి ఆయన ఫిర్యాదులు ఏముండవు. ఆయన పొంగనూరు నుంచి గెలిచాడు కాబట్టి రామచంద్రారెడ్డి గారు వెళ్ళగలిగాడు. అదే పొంగనూరులో ఆయన ఓడిపోతే ఆయన వెళ్ళలేడు కదా, ఎంత సీనియర్ అయినా. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎప్పుడు ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలా. అసలు ఇప్పుడు మొన్న కనీసం ఆయన అంత పెద్ద హోదాలో ఉండి పార్టీలో పోటీ చేయాలి కదా, అంటే ఆయనకు తెలుసు పార్టీ గెలవదని. కాబట్టి ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అది కాబట్టి ఆయనకేముంది, ఎప్పుడూ పల్లకీలో కూర్చునే పని అయింది. మోసేది ఎవడో ఉన్నాడు బోయిలు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చిన ఫిర్యాదు ఏమి ఉండదు, షికాయత్ అంతకన్నా లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మనం వీక్షకులు.